శ్రీ గురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవతాభ్యో నమ. ఇది శ్రావణ మాసం. అన్ని మాసాలలో కంటే చాలా పవిత్రమైనది, శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది శ్రావణ మాసం. తర్వాత కార్తీక మాసంగా చెప్పబడుతుంది. అయితే చాలామంది శివభక్తులు ఈ శ్రావణ మాసంలో సూర్యోదయానికి పూర్వమే శివాలయంలో శివుడి యొక్క దర్శనం చేసుకోవాలి, మరియు అభిషేకం నిర్వహించాలి, బిల్వార్చన కార్యక్రమాలు చేసుకోవాలి అనేటటువంటి తపనతో ఉంటారు. అయితే చాలామంది మనసులో ఏదో ఒక కోరికతో స్వామివారి దగ్గరికి వస్తూ ఉంటారు. అయితే ఆ కోరిక అనేది ముందుగా స్వామివారి కంటే ముందుగా ఎవరికి చెప్పాలో తెలుసా? ఆలయంలోనికి రాగానే శిఖర దర్శనం చేసుకొని నందీశ్వరుడికి నమస్కారం చేసి ఆ నందీశ్వరుని యొక్క చెవిలో మీ యొక్క కోరికను చెప్పి స్వామివారి తల మధ్య కొమ్ముల భాగంలోంచి శివుడి యొక్క దర్శనాన్ని చేసుకొని అప్పుడు ప్రమదగణాలైనటువంటి గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీరి యొక్క దర్శనం ఆచరించి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకోవాలి. స్వామివారికి చెప్పేటని కంటే ముందుగా నందీశ్వరునికి చెప్పి తర్వాత వెళ్ళి స్వామివారికి కూడా మీ యొక్క కోరికను చెప్పుకోవాలి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా శివానుగ్రహం పొంది అట్టి కోరికలు నెరవేరతాయి. భక్తులు తరువాత ఎంత సమయం వీలైతే అంత సమయం ఆలయంలో కింద ఉచితాసనం ఏదైనా చాప కానీ ఏదైనా ఉంటే దానిపైన కూర్చొని ఓం నమ శివాయ శివపంచాక్షరి మంత్రజపాన్ని చేసి నిశ్శబ్దముగా ఆలయం నుండి నిష్క్రమించాలి. ఈ విధంగా చేసిన శివుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్.